22వ అధ్యాయము లూకాసు వార్త 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మరి బుధవారం 2 సంఘటనలు క్రైస్తవ సంఘంలో ధ్యానించుకోవడం జరుగుతుంది. ఒకటి ఏమిటంటే, మరియా యేసు ప్రభువారిని అత్తరుతో అభిషేకించడం. అది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అదే సమయంలో మరొక విషయాన్ని కూడా ధ్యానించుకోవడం జరుగుతుంది. అది మనం ఈరోజు చదువుకున్నాం. అదేమిటి అంటే, ఇస్కరియోతు యూదా ఏ రీతిగా మరి యేసు ప్రభువాన్ని విరోధిస్తున్నటువంటి ఆ అధికార గుంపు దగ్గరికి వెళ్ళి అతను మాట్లాడాడు. దాన్ని మనం చూస్తున్నాం. ఈ బుధవారానికి ఒక పేరు ఇవ్వబడింది. అదేమిటంటే స్పై వెడ్నెస్డే అనే పేరు ఇవ్వబడింది. స్పై వెడ్నెస్డే అంటే ఒక మరి గూఢచారి లాగా యూదా ఇస్కరియోతు చేసినటువంటి పనిని ఇది జ్ఞాపకం చేస్తుంది అన్నమాట. యేసు ప్రభుతో ఉన్న శిష్యులెవ్వరికీ కూడా తెలియదు. కానీ ఇతడు యేసు ప్రభు వారి శిష్యులలో ఒక శిష్యుడై ఉంది. ఇతడు ఇక్కడ రహస్యాలు, యేసు ప్రభు ఎక్కడ ఉంటారు, ఎలాగ అప్పగించాలి అనేటటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా ఇతడు యేసు ప్రభు వారికి విరోధంగా ఉన్నటువంటి, లేకపోతే యేసు ప్రభు వారిని విరోధంగా ఎంచుకున్నటువంటి గుంపుకు అతడు చేరవేశాడు. చూసారా? అందుచేత అతడు ఆ విధంగా పనిచేశాడు కాబట్టి, ఒక కుట్రదారుడిగా అతడు పనిచేశాడు కాబట్టి ఈ యొక్క బుధవారానికి స్పై వెడ్నెస్డే అనేటటువంటి ఒక పేరు కూడా ఇవ్వబడింది. అసలు ఇస్కరియోతు యూదా అంటే ఈ బుధవారం వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి అనేటటువంటిది ఒక నమ్మకం. అయితే మనం జనరల్గా ఆలోచన చేస్తే ప్రజలందరి అభిప్రాయం ఏమిటి అంటే, ఆ యేసు ఉన్నాడు చూసారా, ఆయన ఒక 12 మంది వెంబడిస్తారు. వాళ్ళు ఆ యేసును వెంబడించడం కోసం తమ ఫ్యామిలీస్ని వాళ్ళు విడిచిపెట్టారు, తమ యొక్క ఊరిని వాళ్ళు విడిచిపెట్టారు, తమ వృత్తిని వాళ్ళు విడిచిపెట్టారు. ఆ యేసు ప్రభువు కోసం వాళ్ళు ఎంత సిద్ధపడ్డారంటే వాళ్ళ జీవితాలని ఆయనకి అంకితం చేసుకున్నారు. అంత అట్రాక్షన్ యేసు ప్రభులో ఉంది, అంత పవర్ యేసు ప్రభులో ఉంది, అంత గొప్పతనం యేసు ప్రభులో ఉంది. కాబట్టి ఆ శిష్యుల్లో మనం ఎవరిని కూడా మనము ఆయన నుంచి దూరం చేయలేము. ఇది ప్రజాబాహుళ్యంలో ఉన్నటువంటి ఒక నమ్మకము. యేసును విరోధించేటటువంటి ప్రధాన యాజకులు మరి శాస్త్రులు, పెద్దలు, సద్దూకాయలు ఉన్నారు చూసారా, వారిలో ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం. కాబట్టి ఒక డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకొకటి ఏదో వాళ్ళకి ఎర్రవేసో యేసు నుంచి వారిని మరి విడదీయడం, వారిని లాగివేయడం అసాధ్యం అనేటటువంటి నమ్మకంలో వాళ్ళు ఉన్నారు. గమనించారా? అయితే ప్రియమైనటువంటి వారులారా, ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు అలా వెళ్ళాడు చూడండి, యూదులు అస్సలు అలాంటి ప్రయత్నమే చేయలేదు వాళ్ళు. ఎందుకంటే చేసినది ఫలించదని వాళ్ళకి ప్రగాఢమైన నమ్మకం. కాబట్టి ఒక ప్రధాన యాజకుడు కానీ ఈ శిష్యులు ఎవరినో సింగిల్గా పట్టుకుని వాళ్ళు భయపెట్టడం కానీ లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఇచ్చి వాళ్ళని ఏమార్చడం కానీ చేయడానికి సాహసించలేదు. ఎందుకంటే మనం ఏం చేసినా సరే వాళ్ళ యేసు ప్రభు కోసం చచ్చిపోతారు కానీ ఆయనకు మాత్రం నమ్మక ద్రోహము చేయరు అనే నమ్మకం వీళ్ళలో ఉంది. యోధ ఆ నమ్మకం అంతటినీ కూడా బొమ్ము చేశాడు. గమనించారా? హి వాజ్ నాట్ ఎట్ ఆల్ కమిటెడ్ టు క్రైస్ట్. క్రీస్తుకు అతడు కమిటెడ్గా లేడండి. ఈరోజు క్రైస్తవుల యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. లోకం ఏమనుకుంటుందంటే క్రైస్తవుల గురించి వీళ్ళు అబద్ధం మాట్లాడరు, వీళ్ళు మోసం చేయరు, వీళ్ళు ఒక మాట ఇచ్చారంటే ఆ మాటకు కట్టుబడి ఉంటారు అని లోకం అనుకుంటుంది. కానీ క్రైస్తవులు అయినటువంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా? చాలాసార్లు అదే మీరు అనుకున్నంత సీనేం లేదు మాలో. మేము మామూలుగా అవసరత మోసం చేస్తాం, అవసరత అబద్ధం మాట్లాడతాం, అవసరత మాట తప్పుతాం అన్నట్టుగా జీవిస్తాం. లోకం ఆశ్చర్యపోతుంది.
ఎవరు చూసి? క్రైస్తవుల యొక్క అపనమ్మకాన్ని చూసి. మన నమ్మకాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడరు. ఎందుకంటే క్రైస్తవులు అంటే ఇలా ఉంటారు అని ఒక ప్రింట్ వాళ్ళలో ఉంది. వాళ్ళ ప్రింట్ని మనం యూదా ఇస్కరియోతులాగా చెరిపేసేటటువంటి వారంగా మనం అంటే ఆధునిక క్రైస్తవ సంఘం వాడాలి. ఎంత దురదృష్టకరమైన విషయం చూసారు. ఉన్నతమైన భావం నీ గురించి ఉంది, కానీ ప్రవర్తించే తీరు వల్ల వేస్ట్ అని అనుకునేటటువంటి పరిస్థితి మనం కల్పిస్తుంది. ఏం చేశాడంటే చూడండి, ఆ రాత్రి అక్కడి నుంచి అతడు వెళ్ళాడు. వెళ్ళి 4వ వచనంలో రాబడింది, వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగించవచ్చు దాని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడింది. హి వాజ్ డిస్కసింగ్, హి వాజ్ హ్యావింగ్ ఎ మీటింగ్. వాళ్ళతో కూర్చుని చర్చలు మొదలెట్టాడు అనమాట. నేను మీకు అప్పగించాలనుకున్నా, ఎలాగా నేను ఆలోచన చేస్తున్నాను, ఏం చేద్దామంటారు అని మొదలుపెట్టాడు అనమాట. తరువాత ఇతను క్రీస్తు అనుచరుడు కదా, ఇతరులో ఉండాల్సింది ఎవరు? క్రీస్తు ఉండాలి. కానీ ఇతరులు ఎవరున్నారు? సాతాను ప్రవేశించాడు. అంటే భౌతికంగా శరీరము క్రీస్తుని వెంబడిస్తున్నట్టుంది, కానీ లోపల ఆత్మలో సాతానును కూర్చోబెట్టుకున్నాడు. అంటే అది సాధ్యము. ఇట్ ఈస్ పాసిబుల్. డోంట్ ట్రస్ట్ ఎవ్రీబడి హూ క్లెయిమ్ టు బి ఎ క్రిస్టియన్. నేను క్రైస్తవుని అని చెప్పుకొని క్రీస్తుని వెంబడిస్తున్నట్టుగా కనబడుతున్న వాళ్ళందరూ క్రీస్తున్నాడు అనుకుంటే మనం మోసపోయినట్టు. ఎందుకంటే అలా ఉండరు అని మనకు యోధా ఇస్కరియోతు క్లియర్గా చెప్తున్నాడు. అపవిత్రాత్మ చేత బాధింపట్లేదు, అతను దయ్యాలు పట్టి బాధింపట్లా. హి హస్ ఓపెన్ ద డోర్ ఆఫ్ హిస్ హార్ట్ ఫర్ సాటన్. సాతానుడే వచ్చి కూర్చున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఉంది ఎవరు? దేవుని కుమారుడు. సాతానుడు వాడి దూతల మాపల. అర్థమైందా? యేసు ప్రభు దగ్గరికి ఆయన సేవారంభంలో సాతానుడు డైరెక్ట్గా వచ్చాడు. వచ్చి ఏ రీతిగా ఆయన ఏదైనా వలలో ఆదామును పడేసినట్టు యేసు ప్రభు వారు ఈయన కడపటి ఆదాముగా దీన్ని పడేద్దామని అనుకున్నాడు. వాడి ప్రయత్నాలన్నీ యేసు ప్రభు వారు బొమ్మ చేసి పడేశాడు. వాడు ఓడిపోయి వెళ్ళిపోయాడు. కానీ ఇదిగో ఒకడు యేసును వెంబడించేటటువంటి ఒకడు సాతానుడికి అవకాశం ఇచ్చాడు. వెంటనే సాతానుడు డైరెక్ట్గా వచ్చి వీడిని ఆక్రమించుకోవడం జరిగింది. టుడే మెనీ పీపుల్ ఆర్ ఓపెనింగ్ ద డోర్ ఆఫ్ దర్ హార్ట్స్ ఫర్ సాతాన్. అందుచేతనే సంఘము వెలువెల్లాడుతూ ఉంది. ఇలాంటి వారి వల్ల సంఘాల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి మరి శ్రమలు సంఘం అనుభవిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మరి యొక్క ఇస్కరియోతు యూదా గురించి మనము ఆలోచన చేసినప్పుడు కుట్రపూరితమైనటువంటి ఒక నిబంధన అతడు ఈ యొక్క క్రీస్తు విరోధ గుంపుతో చేశాడు. యేసు ప్రభు వారేమో తన శిష్యులతో నూతన నిబంధనను ఆయన చేస్తూ ఉంటే, నూతన నిబంధన సమయంలో ఇస్కరియోతు యూదా లేడండి, వెళ్ళిపోయాడు, ముక్కపుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఇంకా యేసు ప్రభు వారు ఆ యొక్క న్యూ కవెనెంట్ని ఎస్టాబ్లిష్ చేయకముందే వాడు వెళ్ళిపోయాడు చీకట్లోనికి. అది రేపటి గురువారం రాత్రి జరిగినటువంటి సంఘటన. కానీ వీడు ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో ఈ యొక్క క్రీస్తుని చంపాలి అని అనుకున్నటువంటి గుంపుతో వాడు నిబంధన చేస్తున్నాడు, వాళ్ళతో ఒక ప్రమాణం చేస్తున్నాడు, వాళ్ళకు ఒక మాట ఇచ్చేస్తున్నాడు అన్నమాట. ఎంత భయంకరమైనటువంటి స్థితితో మనం గమనించుకోవాలి. ఏంటి అంటే ఇది ఒక డీల్ అన్నమాట. ఒక డీల్, ఒక ప్రాణాన్ని నేను మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఎంత ఇస్తారు కదా. వాళ్ళు వెంటనే ఒక కాస్ట్ కట్టేశారు, 30 వెండి అన్నారు, నేను ఇస్తాను. ఓకే, డీల్ సెటిల్. అంత మాత్రమే కాదు, వాళ్ళు అనుకుంటున్నారట, అసలు ముందు అనుకున్నారంట, యూదా ఇస్కరియోతు వెళ్ళక ముందు ఏమనుకున్నారంట, ప్రధాన యాజకులు శాస్త్రులు ప్రజలకు భయపడ్డారు, ఆయనని ఎలాగో చంపిస్తామా అని ఉపాయం వెతుకుతున్నారు. అయితే ఇది మన లూకాసు వార్తలో మత్తయి మార్కులు ఏం రాయబడిందంటే, అయితే జనాలు ఉంటారు కాబట్టి మనం ఆ టైంలో ఆయన పట్టుకోలేము, కాబట్టి పండగ అయిన తర్వాత మనం పట్టుకుందాం, జనాలందరూ వెళ్ళిపోయిన తర్వాత అంతా క్లియర్గా ఉన్నప్పుడు కొంచెం మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన ఒంటరిగా దొరకచ్చు కాబట్టి అప్పుడు పట్టుకుందాం వాళ్ళు అనుకుంటున్నారు. ఇదంతా వీడు తెలుసుకుని యూదా ఇస్కరియోతు
ఏమంటున్నాడో తెలుసా? అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారిని అప్పగించుటకు తగిన సమయము వెదకొచ్చున్నాను. వాక్యంలో ఎంత క్లియర్గా రాయబడిందో చూశారు ఈ మాట. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు వారికి తన శిష్యులందరి గురించి క్షుణ్ణంగా తెలుసు. యేసు ప్రభు మస్పరం మనం అనుకోవచ్చు. ఫ్రమ్ ద బిగినింగ్ హీ న్యూ పేతురు యొక్క పరిస్థితి ఏంటి, యోహాను యొక్క పరిస్థితి ఏంటి, అంద్రే యొక్క పరిస్థితి ఏంటి, యూదా ఇస్కరియోతు యొక్క పరిస్థితి ఏంటి, ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. మరి యేసు ప్రభు వారు ఎందుకు అవకాశం ఇచ్చారు యూదా ఇస్కరియోతుకి? అవకాశం ఏంటంటే అది ఒక కృపా అవకాశం అన్నమాట. నాకు దగ్గరగా ఉండటం వల్ల, నా బోధ వినటం వల్ల, నా కార్యాలు చూడటం వల్ల, నా సహవాసంలో ఉండటం వల్ల ఒకవేళ అతడు ఇదిగో మరి ఆ యొక్క భయంకరమైనటువంటి వినాశనంలోనికి వెళ్లకుండా అతడు రక్షించబడవచ్చు. దట్ ఈస్ ద రీజన్. అందుకని యేసు ప్రభు వారు అతనికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. మనం గమనిస్తేనండి, ఇతను స్టార్టింగ్ నుంచి కూడా ఎలా ఉన్నాడు అంటే వాజ్ నాట్ ఎట్ ఆల్ వర్ది. ఏ విషయంలో కూడా యోగ్యుడిగా లేడు. అతని గురించి ఒక 4-5 విషయాలు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏంటంటే అతడు ఒక అవిశ్వాసి. ఈ మాటలు ఎవరన్నారు? మనం యోహాను సువార్తలోకి వెళ్తేనండి 6వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూడవచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 64వ వచనం నేను చదువుతున్నాను. మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరు? తను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం ఒక అద్భుతంతో స్టార్ట్ అవుతుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని యేసు ప్రభువు ఎంతమందికి పెంచారండి? 5,000 మందికి పెంచారు. ఒక అద్భుతమైనటువంటి ఘట్టముతో ఈ అధ్యాయం ప్రారంభించబడి చివరికి అది అలా ఫిల్టర్ అవుతూ చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే యూదా ఇస్కరియోతు దగ్గరికి వెళ్ళి ఆగింది. చివరి వచనంలో యేసు ప్రభు వారు ఏమంటారంటే, మరి ఈ వ్రాయబడింది ఏంటంటే, సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను కనుక అతనిని గురించి యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారు. ఏమన్నారంటే వాడు సాతాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే హీ వాజ్ నాట్ ఎ బిలీవర్, వాజ్ ఫాలోయింగ్ క్రైస్ట్ బట్ నాట్ బిలీవర్. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాడు, శిష్యులలో ఒక శిష్యుడిగా ఎన్నుకోబడ్డాడు, అపోస్తులలో ఒక అపోస్తుడిగా, 12 మంది అపోస్తులలో ఒక అపోస్తుడిగా అతను ఎంచబడుతూ ఉన్నాడు. చూడండి, ఇదంతా లోకం యొక్క దృష్టిలో అతను గుర్తింపబడింది ఆ పేర్లతోనే. కానీ అతని యొక్క ఆత్మను ఆంతర్యాన్ని చూడండి, అవిశ్వాసి. అంటే ఇలాంటి వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. చూసారా? విశ్వాసం లేదు అంటే అర్థం ఏంటంటే యేసు ఏదైనా చెప్తే అది మాత్రం చేయడు. తెలుసు యేసు ఏం చెప్పారో తెలుసు, కానీ హీ డజంట్ యాక్ట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. ఏదైనా చేయాల్సిన వచ్చినప్పుడు తన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోవడం, తన ఇష్టం ప్రకారం వెళ్ళిపోవడమే, అంతే. దట్ ఈస్ కాల్డ్ అన్బిలీఫ్. ఆయన మాట మీద అనుకోకపోతే, ఆయన మాట ప్రకారంగా చేయకపోతే అవిశ్వాసము. రెండవది మనం చూస్తే ఇతని గురించి ఇతడు అడ్డగించువాడుగా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు అన్నారు 70వ వచనంలో, ఇదే అధ్యాయం 70వ వచనంలో, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకునలేదా? మీలో ఒకడు ఎవరండి? సాతాను అనుచరుడు కాదు, సాతాను చేత శోధించబడుతున్నవాడు కాదు. మీలో ఒకడు బికాస్ ఈస్ టోటల్లీ కమిటెడ్ హిమ్సెల్ఫ్ టు డూ ద విల్ ఆఫ్ సాటన్. సాతాను యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి అతడు పూర్తిగా తను తాను అంకితం చేసుకున్నాడు అన్నమాట. సాతాను పని ఏంటో తెలుసండి? సృష్టి ఆరంభం నుండి కూడా దేవుని పనిని అడ్డగించుట. కాబట్టి వీడు అడ్డగించేటటువంటి ప్రభువారు ఇలా చెప్తే వీడు ఇలాగా మిగిలిన వాళ్ళు ప్రేరేపిస్తాడు. అంతా కూడా యాంటీ, అంతా యాంటీ, ఒక యాంటీ గ్రూప్, ఒక యాంటీ మెంటాలిటీ. ప్రియమైనటువంటి వారులారా, మనం ఇతని యొక్క క్యారెక్టర్లో మరి యేసు ప్రభువారు స్వయంగా చెప్తున్నటువంటి విషయాలను మనము చూస్తాము. కాబట్టి
ఇతని క్యారెక్టర్లో ఫస్ట్ది అవిశ్వాసి, రెండవది అడ్డగించేవాడు, ఎందుకంటే సాతాను చేత అతడు పూర్తిగా నింపబడినవాడు. మూడవది మనం చూస్తేనండి అతడు అపవిత్రుడు. చూడండి 13వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది? 13వ అధ్యాయంలో యోహాను సువార్త 11వ వచనాన్ని 10-11 వచనాన్ని నేను చదువుతున్నాను. యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడైను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. తను అప్పగించువానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. చూసారా? జూడాస్ వాస్ నాట్ ఏ పర్సన్ హు వాస్ క్లెన్స్డ్ బై క్రైస్ట్. క్రీస్తు సమీపముగా ఉన్నాడు, దేవుని గొర్రెపిల్ల సమీపముగా ఉన్నాడు. ఆయన ఎంతోమంది పాపాలను క్షమించాడు. పాపాత్మరాలు అని ముద్రపడినటువంటి సమాజంలో ముద్రపడినటువంటి మరి ఒక స్త్రీనే ఆయన జస్ట్ ఏమన్నారంటే, కుమారి నీ పాపలు క్షమింపబడి ఉన్నది. ఆమె జీవితాన్ని, ఆత్మను పవిత్రపరిచి ప్రక్షాళన చేసి ఆమె జీవితాన్ని తేలిక చేసి దీవించి పంపినటువంటి ప్రభువు ఇతని ముందున్నాడు. ఆయనను వెంబడించువాడుగా ఉన్నాడు. యేసు పవిత్రపరచువాడుగా ఉన్నాడు. కానీ ఆ యేసు యొక్క పవిత్రత ఇతని జీవితంలోనికి రాదు. యేసు ప్రభు అతని పాదాలు కూడా కడిగాడండి. ఇప్పుడు అందరు శిష్యుల పాదాలు కడుగుతున్నటువంటి యొక్క దృశ్యం ఇది. యేసు ప్రభు వారు అతని పాదాలు కూడా కడిగారు. కానీ ఏమంటున్నారంటే, నేను పాదాలు కడిగాను కానీ అతని ఆత్మశుద్ధి లేదు. ఎందుకంటే అతడు లోపల పవిత్రపరచబడాలని ఆశించడం, డజంట్ హ్యావ్ ద డిజైర్ టు బి క్లెన్స్డ్. పవిత్రపరచబడాలని, పరిశుద్ధపరచబడాలని కోరిక అతని హృదయంలో లేదు. ఏ హృదయంలో అయితే కోరిక లేదో వాళ్ళు ఎన్నటికీ పవిత్రపరచబడాలి. చర్చిలో టాప్ పనులు చేయొచ్చు, అద్భుతమైనటువంటి పనులు చేయొచ్చు, స్టిల్ దే రిమైన్ dirty inside, full of sin, not cleansed. ప్రభువు కడగడానికి సిద్ధమైన పేతురు అయితే కంగారు పడిపోడు, ప్రభువా నువ్వు నా పాదాలు కడగడం ఏంటయ్యా అన్నాడా లేదా? అంటే ప్రభు అన్నారు, నేను నిన్ను శుద్ధి చేయకపోతే నీకు శుద్ధి కాదన్నారు. అయితే ప్రభువా నా తల నుండి పాదాలు పడుతుంది. చూసారా అతనిలో చేంజ్? హీ వాంటెడ్ టు బి క్లెన్స్డ్. కానీ అలాంటి డిజైర్ ఇతనిలో లేకుండా ఉండిపోయింది. ఇది ఇతని యొక్క స్థితి అని మనం తెలుసుకోవాలి. తర్వాత ఇతను 4వది ఏంటంటే అపనమ్మకస్తుడు. మనం అతను మీద ఏదైనా పని పెట్టామనుకోండి, ఇతనికి అసలు ఎవ్వరికి ఇవ్వనటువంటి ఒక ఆధిక్యత ఈ శిష్య బృందంలో ఇవ్వబడింది. అదేంటండి? అతని దగ్గర ఏముంది? డబ్బు సంచి ఉండెను. మరి చాలామంది యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వాళ్ళు ఫైనాన్షియల్గా యేసు ప్రభు వారికి మినిస్ట్రీకి వాళ్ళు సహాయం చేస్తున్నారు. గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభు వారికి మినిస్ట్రీకి అవసరమైనటువంటి రీతిగా వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తూ ఉన్నారు. మిగిలినటువంటి 11 మందిని మనం చూస్తేనండి ఎప్పుడూ వారు యూదాతో పోటీ పడ్డారు. ఆ సంచి ఆడి దగ్గర ఎందుకు ఉండాలి, నా దగ్గర ఎందుకు ఉండకూడదు? ఇదిగో 6 నెలలు ఆడి దగ్గర ఉంటుంది, ఇంకో 6 నెలలు నా దగ్గర ఉంటుంది, ఇంకో 6 నెలలు వీడి దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అప్పుడేం లేదండి. దెన్ నెవర్ కేర్డ్, దెన్ నెవర్ బాదర్డ్. ఆ సంచి యోధా దగ్గర ఉందా, అసలు దాని వాళ్ళు పట్టించుకోనే లేదు. కానీ ఎవ్వరూ పోటీ పడట్లేదు. కానీ వీడు మాత్రం ఆ యొక్క సంచిలోని డబ్బుని ఏం చేస్తున్నాడండి? దొంగలిస్తూ వస్తున్నాడు. దొంగలు కూడా యేసు ప్రభు శిష్యుల్లాగా నటించగలరు కదండి. దోపిడీదారులు కూడా అపోస్తుల వేషంలో తిరుగుతారన్నమాట. యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్లాగా వాళ్ళు కనబడతారనమాట. ఎందుకంటే మన యోధ అక్కడ మనకు కనబడుతున్నాడు. అపనమ్మకస్తుడు ఒక పని నాకు తెలిస్తే ఆ పనిలో దేవుడు నన్ను చూస్తున్నాడని నమ్మకంగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఒకసారి ఒక అతను ఒక చక్కటి శిల్పాన్ని తయారు చేస్తున్నాడు. ఆ శిల్పాన్ని ఇలా గోడ దగ్గర పెడతారు. అతను ఏం చేస్తున్నాడంటే ఆ శిల్పాన్ని ముందంతా చక్కగా చెక్కిన తర్వాత వెనకాల కూడా చెక్కుతున్నాడు. అప్పుడు ఫ్రెండ్ వెళ్ళి అన్నాడంట, అయ్యా ఇది గోడ దగ్గర పెడతావు, వెనక భాగం ఎవ్వరికీ కనపడదు కదా, ఎందుకు దాని అంత కష్టపడి చెప్తున్నావు? అప్పుడు అతను ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఎవరు కనపడైనా ఇద్దరు కనపడదు.
ఒకటి ఎవరికంటే దేవుడికి, రెండోది నాకు. ఇప్పుడు ఆ వెనక చెక్కింది ఎవరి కోసం? దేవుని కోసం, తన మనస్సాక్షి కోసం. చూసారా, మనం ఏ పని చేసినా నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు మెచ్చాలి, నా దేవుడు కొరకు అని మనం చేయకపోతే మనం కేవలం మనుషులకు మెప్పు కోసం మనం చేసి మన అపనమ్మకస్తులుగా అనుకుంటాం. చూసారా, అతను అపనమ్మకస్తుడు. ఆ యొక్క సంచిలోని డబ్బును దొంగలు ఎందుకండి యేసుప్రభుతో ఉంటే యేసుప్రభులు ఏం చేస్తున్నారు? 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని 5,000 మందికి ఆయన పంచుతున్నారు. నీకు ఆయనతో ఉంటే నీకు అసలు దేనికి కష్టం, దేనికి నువ్వు లోటు, నీకు దేనికి ఉంటుంది? ఆయన ఏదైనా చేయడానికి మరి ఆయన శక్తివంతుడు కదా. అలాంటి ప్రభువును వెంబడిస్తూ కూడా నీవు ఇంకా ఎలా ఉన్నావు? ఒక దొంగలాగా, దోపిడీదారుడిగా. ఈ దొంగతనం అంతా కూడా రహస్యంగానే చేసేది, ఓపెన్గా చేస్తారండి దొంగలు ఎవరన్నా కదా. ఎవడో చూడట్లేదు, అమ్మయ్య నేను తిని ఇచ్చేసి, ఎవడో అడగట్లేదు, మళ్ళీ ఎవరు అడగట్లేదు అనుకోండి, మనం ఏదైనా చేసేయచ్చా? నో. పీపుల్ మే నాట్ ఆస్క్, బట్ దెర్ ఈస్ అ డే వేర్ యూ హ్యావ్ టు గివ్ ద అకౌంట్ యువర్ లైఫ్. మన జీవితాలకు లెక్క అప్పగించుకోవాల్సినటువంటి ఒక దినము దేవుని ఎదుట ఆ లెక్కను అప్పగించుకోవాల్సిన ఒక దినము మనకు ఉన్నది. మనుషులు ఎవరో లెక్క అడగకపోవచ్చు. అంతరాన మనం ఏ విధమైన అక్రమంగాని అన్యాయంగాని చేయడానికి క్రైస్తవులైనటువంటి వారు, నిజ క్రైస్తవులు భయపడతారు. ఎందుకంటే దేవుని భయం వాళ్ళలో ఉన్నది కాబట్టి. ఇతడు ఒక అపనమ్మకస్తుడిగా మిగిలిపోయాడు. తర్వాత వీడిలో ఉన్నటువంటిది ఏంటో తెలుసా అండి? అహంకారం. అన్ని అవలక్షణాలే కదా, అహంకారం. ఆ స్త్రీ వచ్చింది, ఆ యొక్క ఏమంటారు అత్తరుతో అభిషేకించింది. ఇప్పుడు మనం మత్తయి మార్కు ప్రకారంగా ఏం రాయబడిందంటే శిష్యులందరూ మండిపడ్డారంట, కోపం తెచ్చుకున్నారంట. ఎవరి మీద? ఆ స్త్రీ మీద. అది చాలా ఆశ్చర్యం అనిపించింది. శిష్యులు ఎందుకు ఎత్తన్ని ఇంతలో వేసాడు, 300 దేనారాలు కమ్మి బెదలకి ఇవ్వచ్చు కదా అని అన్నారట. అసలు దీన్ని ఎవరు స్టార్ట్ చేసాడు? మనం మత్తయి మార్కు చదివితే మనకి కనపడదు, యోహాను సువార్త మనం చదివితే కనపడదు. వీడు ఎలాంటి వాడంటే పాముగా ఉండి రెచ్చగొట్టేసేవాడు అన్నమాట. పాపం శిష్యులు వాళ్ళు ఏంటంటే కొంచెం ప్లెయిన్ హార్ట్ అనమాట, వాళ్ళు ఫెయిర్ మెంటాలిటీ. వాళ్ళు గొప్పరు వెంటనే ఆలోచించరు, దీని వెనకాల ఉన్నటువంటి కుతంత్రమైన ఆలోచించరు. అందుకని వీడి యొక్క మాటలకి వాళ్ళు లోనైపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరేరే నిజమే కదా అని వాళ్ళు కన్విన్స్ అయ్యి యేసు ప్రభువుని అన్నాను వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అయితే ద ఇన్స్టిగేటర్ వాస్ జూడాస్ ఇస్కరియోత్. ఎందుకంటే ముందు వాడన్నాడు, చూసారా ఎంత వేస్ట్ చేసిందో అనగానే వాళ్ళు ఎత్తుకున్నారు అన్నమాట. రెచ్చగొట్టేటటువంటి వాడు అహంకారి. తన ముందున్నటువంటి బోధకుడని, తన ముందున్నటువంటి వాడు తన ప్రభు అని, తన యొక్క గురువని, తన రక్షకుడని, తన దేవుడని గ్రహింపలేదండి. ఎవరినైనా సరే తూల నాడి మాట్లాడగలిగినటువంటి, చాలా మరి ఏమంటారు తక్కువగా ఆ వ్యక్తిని ఎంచగలిగినటువంటి అహంకారం లేదు. అహంకారం అంటే అదే, ఎదుటి వ్యక్తిని చాలా క్షులకనగా మాట్లాడటము. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ జూడాస్ ఇస్కరియోత్. ద లాస్ట్ అండ్ ఫైనల్ ఏమిటి అంటే, వీడు దేని వలన వాడి యొక్క క్యారెక్టర్ ముద్రించబడిందంటే ఆయనను అప్పగించినవాడు. అతను బిట్రేయర్. హి వాస్ ద బిట్రేయర్. సాహసం చేశాడు, యేసును అప్పగించే సాహసం. ఒక చక్కని మాట నేను చదివాను. యూదా ఇస్కరియోతు విషయంలో ఏంటంటే, అతి శ్రేష్టమైనటువంటి కాపరిని కలిగి ఉన్నాడంటే యేసు ప్రభువుని, అతి శ్రేష్టమైనటువంటి నాయకుడిని అతడు వెంబడించాడు, అతి శ్రేష్టమైనటువంటి గురువు యొక్క జ్ఞానోపదేశం వినేటటువంటి అవకాశాన్ని కలిగి ఉన్నాడు, అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి స్నేహితుడిగా ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తుగా తనకు మరి ఆయనను స్నేహితుడిగా కలిగి ఉన్నాడు. ఇన్ని శ్రేష్టమైనటువంటివి కలిగి ఉండి అతడు ఫెయిల్ అయిపోయాడు. ఏంటి కారణం? వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు అది యేసు ప్రభువులో ఉన్నటువంటి యేసు ప్రభు అతను అలా అవడానికి కారణము ఈరోజు కూడా అంటండి, ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం ఇన్ ద లీడర్షిప్, ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం ఇన్ ద చర్చ్, ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఇన్ ద పర్సన్. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అతనికి యాటిట్యూడ్లో ఉన్నటువంటి లోపమే తప్ప నాయకత్వంలో కానీ సంఘంలో కానీ ఉన్నటువంటి ఇది కాదు. మనలో లోపం ఉంటే సంఘం బాగాలేదంట, మనలో లోపం ఉంటే ఈ నాయకుడు మంచోడు కాదనంట.
మనలో లోపం ఉంటే ఈ పాస్టర్ వేస్ట్ అని మనం అంటాం కదండి. ఇప్పుడు యూదా ఇస్కరియోతు కలిగి ఉన్నటువంటి అతి శ్రేష్టమైన గురువు యేసు ప్రభు కంటే గొప్ప గురువు ఎవరున్నారు? అలాంటి ప్రభు దగ్గర కూడా ఇతను మార్పు లేని వాడుగా ఉన్నాడు అంటే ఏమిటంటే, ఇఫ్ యువర్ యాటిట్యూడ్ డస్ నాట్ చేంజ్ ఆర్ యువర్ క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్డ్, యు విల్ ఆల్వేస్ బీ ద సేమ్. నీ యొక్క వైఖరి మారకపోతే, నీ యొక్క మరి ఈ స్వభావం మారకపోతే నువ్వు ఎప్పటికీ అలాగే ఉంటావు. నీకు ఎవ్వరు ఏం చెప్పినా సరే. ఇన్ని దుర్గుణాలు కలిగినటువంటి యూదా ఇస్కరియోతు చివరికి ఏమి సంపాదించుకున్నాడు? తన యొక్క కాలానికి ముందే అతడు తనను తాను నిందించుకుంటూ ఘోరంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడుగా చరిత్రలో ఒక హీనుడిగా ఉంది. స్పై వెడ్నెస్డే అని అందుకనే అన్నారు. చూశారు, ఎవరికైనా గుంట తవ్వాలని ట్రై చేస్తే సామెతల గ్రంథకర్త ఏమంటాడు? ఆ గుంట ఇవే పడతా గుంటలో. ఎవరి మీదకైనా చక్రం దొర్నించాలని అనుకుంటే ఆ చక్రం తిరిగి తిరిగి నీ మీదకే వస్తుందని ప్రసంగి గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మనం ఏమి విత్తుదమో దానిని పోయిదుము. ప్రియమైనటువంటి వార్లరా, అంటే ప్రతి మండల కాలంలో కూడా ఈ వ్యక్తిని మనం ఎందుకు తీసుకొస్తున్నామంటే ఇతడు మనకు ఒక హెచ్చరికగా ఉన్నాడు. అంటే మనం అలాగా ఉండకూడదు, మనం ఉన్నామని కాదు, కానీ అలా జీవించిన వ్యక్తి యొక్క బ్రతుకు చివరికి ఏమైంది? ప్రభువారు ఒక వచనాన్ని ఇక్కడ వ్రాయించారు. ఏమన్నారంటే, నాతో భుజించిన వాడే, నా విహితుడే, అంటే నాకు చాలా సమీపమైనటువంటి వాడే తన మడిమని నన్ను తన్నుటకు ఎత్తెను అని అన్నారు. కాబట్టి మరి యొక్క ప్రత్యేక దినమందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ యొక్క అధికారులకు వాళ్ళకి పన్నాగానికి ఎంత ఈజీ చేశాడు కదండి. ఇప్పుడు ఈ గ్రూపులో చేరాడు కాబట్టి వాళ్ళకి ఇంకేం బాధ లేదు. లేకపోతే అసలు వేసిపోయిన వాళ్ళు ఎలా పట్టుకునేవాళ్ళు? యూదా ఇస్కరియోతు లేకపోతే అసలు వాళ్ళు ఎలా పట్టుకునేవాళ్ళు మనం అసలు ఊహించలేం కదా. చాలా ఈజీ చేసాడు, అసలు ఏమీ లేదనమాట. ఆ రాత్రి పలానా చోటకి ఆయన వెళ్తాడు, నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత కూడా నేను ఏం చేస్తాను, ఎలా ఆయన్ని మీరు గుర్తుపట్టడానికి నేను ఏం చేస్తాను, ఈయనని చూపిస్తానని అన్నాడా? మొత్తం సువార్తల్లో యేసు ప్రభును ముద్దు పెట్టుకున్న శిష్యుడు ఒకడే కదండి, వ్రాయబడింది మనకు ఒకడే. వాడి పేరేంటి? యూదా ఇస్కరియోతు. వాడు ఇచ్చిన ముద్దేంటి? క్రూరమైన, మోసపూరితమైన, దుష్టమైనటువంటి అప్పగించింది. సరే, కాబట్టి ప్రియమైన వార్లరా, ఇది ఒక హెచ్చరికగా మనం తీసుకుంటాం. మన జీవితంలో మనం విశ్వాసం కలిగి ఉండాలి. మన జీవితంలో మనం క్రీస్తుని మనం నింపుకున్నటువంటి వారంగా మనం ఉండాలి. మన జీవితంలో మనం పవిత్రులుగా మనం ఉండాలి. మన జీవితంలో మనం నమ్మదగిన వారంగా మనం ఉండాలి. మన జీవితంలో దీనత్వం కలిగినటువంటి వారంగా ఉండాలి. మన జీవితంలో యేసును లోకానికి అందించేటటువంటి వారంగా ఉండాలి.